హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాబు. ఆటలో గెలిచింది ఎవరు? సోనియా చేసింది సరైందా కాదా? సో ఈ వీడియోలో అయితే అన్ని మాట్లాడుకుందాము. బిగ్ బాస్ 8 17th ఎపిసోడ్ గురించి అయితే మొత్తం టోటల్ గా మాట్లాడుకుందాము. సంచాలకులు కిరాక్ సీత, మణికంఠ, సోనియా. సో వీళ్ళు చేసి సంచాలకులుగా చేసి వీళ్ళలో కరెక్ట్ ఎవరు, తప్పు ఎవరు అనేది వీటిలన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాము. సో దీని ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్పాను. ఎన్ని మంది ఎలిమినేషన్ లోకి వచ్చారో నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రేరణ, నైనిక, పృథ్వీరాజ్, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి, అభయ్ నవీన్లు వీళ్ళైతే నామినేషన్ లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ తర్వాత టాస్కుల పరంగా ఎత్తుకుంటే రేషను ఎవరైతే దక్కించుకుంటారో 3 టాస్కులు అయితే జరిగింది. ఒకటి వచ్చేసి ఫొటోస్ బెట్టు, నబీలు అండ్ పృథ్వీరాజ్ ఆడారు. ఇంకొక టాస్క్ వచ్చేసి నత్తలాగా క్యాబేజీని నెట్టుకుంటా వెళ్ళి అక్కడ బాక్స్ లో పడేయాలి. మూడో టాస్క్ వచ్చేసి బెలూన్స్ పగలగొట్టు, బుర్రలు కొట్టు రేషన్ బట్టు అన్నట్టు, బుర్రలు కొట్టు రేషన్ బట్టు. సో ఈ టాస్కుల్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అంటే ఫస్ట్ టాస్క్ ఒక సెకండ్ టీంలో ఉన్నది సభ్యుడు త్వరగా పెట్టాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఎక్కువ ఫుడ్ను పొందడానికి కొన్ని టాస్క్లు అయితే బిగ్ బాస్ ఇస్తాడు. అందులో టాస్కులు ఏ టీం చీఫ్లు ఫోటోలు రేషన్ పొందడానికి పొందడానికి కొన్ని టాస్క్లు ఇవ్వడానికి సిద్ధం. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మొదటి టాస్క్ వచ్చేసి ఇరు టీంలు చీఫ్లు అన్నమాట. అంటే అభయ్ నవీన్ అండ్ నిఖిల్ ఈ టీం చీఫ్ల ఫోటోలు తక్కువ టైంలో ఎవరైతే పెట్టి ముగిస్తారో టీంకి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆడింది వచ్చేసి టాస్క్ నబీలు, పృథ్వీరాజు. మీకు ఫస్ట్ నుంచి చెప్పాను, పృథ్వీరాజు పక్కనోడు ఆటని నాశనం చేస్తాడు, కానీ మనం గెలవాలి అనే ఆశ అయితే లేదు. పృథ్వీరాజు ఏంటంటే మనం ఆడినా ఆడకపోయినా, మనం గెలకపోయినా పక్కనోడు ఆట అయితే చెడగొట్టాలనే ఉంటాడు. ఎప్పుడు పక్కనోడు ఆట మీదే ఉంటాడు. ఇక్కడ సింపుల్ ఫొటోస్ అన్ని పెట్టేసి తర్వాత లాగుండొచ్చు. సో ఇక్కడ ఒకరినొకరు లాక్కుంటూ ఇక్కడైతే సంచాలకుగా సీత ఉండింది. కరెక్ట్ డిసిషన్ తీసుకుంది, చెప్పింది పుష్ చేసుకోవద్దు. అయినా సరే పృథ్వీరాజ్ ఎక్కడా తగ్గట్లేదు. నేను తోసేదే అంటున్నాడు. ఏదో ఒక రోజు జనాలు నేను బయటకు తోసేస్తారు. ఇలానే చేస్తా ఉంటే ప్రతిసారి కంటెస్టెంట్లను తోస్తా ఫిజికల్ అవుతా ఉంటే ఒక్కసారి పబ్లిక్ బ్రెయిన్ లోకి వచ్చిందంటే నిన్ను బిగ్ బాస్ హౌస్ లో నుంచి అయితే బయటకు తోసేస్తారు. పృథ్వీ భయ్య కొద్దిగా చూసుకున్నాడు. సో సెకండ్ టాస్క్ వచ్చేసి సో ఇక్కడ టాస్క్ లో మీకు క్లియర్ గా చెప్తాను. వీళ్ళు ఒకరినొకరిని పట్టుకుంటా లాక్కుంటా తోసుకుంటా ఆడుతుంటే బిగ్ బాస్ ఇంటర్ఫియర్ అయ్యి ఒకరినొకరిని పట్టుకోకుండా ఆడనని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా పృథ్వీరాజు నబీల్ ఆపుతుంటాడు. కానీ ఇక్కడ సీత కరెక్ట్ వాళ్ళ టీం అయినా సరే కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఎలిమినేట్ అయితే డిస్క్వాలిఫై చేసేసి నబీల్ వాళ్ళకైతే పాయింట్ ఇచ్చేసింది. సీత అయితే సూపర్. ఇక్కడ ఇంకొకటి సీత గారి ఫ్యాన్స్ కి చెప్తున్నానండి, మీరు అనుకుంటున్నారు సీతాకి ఏం కాదని. సీత డేంజర్ జోన్ లోనే ఉంది. సీతాకు ఓట్లు వేయడం మర్చిపోవద్దు. కిరాక్ సీత గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓట్లు వేయడం అయితే మర్చిపోవద్దు. తర్వాత వచ్చేసి తర్వాత టాస్క్ నత్తలాగా టాస్క్లు ఇచ్చారు. నత్తలా ఇరుటుముల నుండి ఇద్దరు ఈ టీంలో ఇద్దరు ఆ టీంలో ఇద్దరు క్యాబేజీని నెట్టుకుంటా వెళ్తూ ఒకరు క్యాబేజీని నెట్టుకుంటా వెళ్తే అక్కడ ఒకరు నిలబడతారు. ఇక్కడ నుంచి క్యాబేజీని నత్తలాగా నెట్టుకుంటూ వెళ్తూ బాక్సులు వేస్తే ఇంకొక అతను అక్కడ ఉన్న ఆపోజిట్ అతను ఇక్కడ ఈ కంటెస్టెంట్ కి సంబంధించిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నిఖిల్ టీంలో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళు క్యాబేజీని నెట్టుకుంటా వెళ్ళాలి. అక్కడ బాక్సులో వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ పార్ట్నర్ వచ్చి మళ్ళీ తీసుకుంటా వెళ్ళాలి. ఇదన్నమాట. రెండు టీముల్లో నుంచి నిఖిల్ టీంలో నుంచి నిఖిల్, సోనియా వస్తారు. అభయ్ టీంలో నుంచి ఆదిత్య ఓం గారు, ప్రేరణ వస్తారు. ఇక్కడ మైనస్ అయితే ఆదిత్య ఓం గారు, సోనియా గారు మైనస్. ఇదే నిఖిల్ టీంలో పృథ్వీ గారు వచ్చిన వన్ సైడ్ వారైపోయేది. అదే ప్రేరణ వాళ్ళ టీంలో మణికంఠ వచ్చుంటే వన్ సైడ్ వారైపోయేది. ఇక్కడే వీళ్ళు చేసిన రాంగ్ ఏంట్రా అంటే మీరు బాగా గమనించండి. ఎంత స్పీడ్గా ఉన్న మనిషి లావుగా ఉండేవాళ్ళు కొద్దిగా ముందరికి పాక్కుంటా వెళ్ళాలంటే కష్టం. పొట్ట తగలద్దు ఒకటి,
ఈ పొట్టతో పాకడం అనేది చాలా కష్టం అన్నమాట. సన్నగా ఉండేవాళ్ళు ఈ టాస్కుల్ని ఈజీగా చేస్తారు. వీళ్ళకి నేను ఫస్ట్ కూడా చెప్పా, వీళ్ళకి బ్రెయిన్ లేని కంటెస్టెంట్లు అని. నిజంగానే బ్రెయిన్ లేదు వీళ్ళకి, బ్రెయిన్ లేని కంటెస్టెంట్లే వీళ్ళు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి శేఖర్ భాషా గారితో బాటం 2లోకి వచ్చినప్పుడు ఆదిత్య ఓం గారిని ఈ వీక్ లో నామినేషన్ లో లేకుండా చేశారు. అట్లాంటి ఆ ఆదిత్య ఓం గారి గురించి మొత్తం తెలిసి కూడా టాస్క్లు ఎలా ఆడతారో దాన్ని ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది, మజాని గ్లాస్ లో పోయడం. ఆ టాస్క్ లో చూశారు ఆయన చిలకరించడం. ఆయనకి గేమ్ సెన్స్ ఎంత ఉందో తెలుసు కూడా వీళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేశారు. ఆదిత్య ఓం గారిని పంపించడం చాలా తప్పు, ఇక్కడ చాలా మైనస్. ఆయన పాకలేడు అనమాట, అందులో కొద్దిగా అందరికంటే పెద్దోడు. అదే మణికంఠాన్ని పంపించుంటే ఈజీగా అభయ్ నవీన్ వాళ్ళ టీము గెలిచేది. కానీ ఇక్కడ అభయ్ నవీన్ వాళ్ళ టీంలో మణికంఠాన్ని మాక్సిమం తొక్కేస్తున్నారు, మణికంఠకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ అభయ్ నవీన్ మైనస్ అవుతుంటాడు. ఇక్కడ వచ్చేసి నత్తలాగా పాకుంటే వెళ్ళి క్యాబేజ్ చేసే దాంట్లో నిఖిల్ వాళ్ళ టీం అయితే విన్ అవుతుంది. అలాగే అభయ్ నవీన్ టీం వాళ్ళు ఓడిపోతారు. ఇక్కడ వచ్చేసి సంచాలకుగా చేసింది ఎవర్రా అంటే మణికంఠ. మణికంఠ మీకు ఎన్ని మంది కనిపించింది మణికంఠ కరెక్ట్ గా చేశాడా లేదని? నాకైతే అనిపించింది మణికంఠ కరెక్ట్ గానే చేశాడు, సంచాలకుగా చాలా బాగా చేశాడు. దాని తర్వాత మళ్ళీ రాత్రి ఇంకొక టాస్క్, బూరలు కొట్టు రేషన్ పట్టు అని. మనకి ఒంటి మీద బెలూన్స్ కట్టుంటారు. ఇక్కడ మీకు క్లియర్ గా నేను చెప్తాను, ఫస్ట్ ఎవరు బయటికి వెళ్ళారు స్క్వైర్ లో నుంచి, అసలు బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ఏంటి? బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎవరి ఒంటి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. ఇక్కడ బాగా వినండి, బిగ్ బాస్ చెప్పలా, మీరు ఆ సర్కిల్ బాగా ఎపిసోడ్ మొత్తం చూడండి. తర్వాత బిగ్ బాస్ రూల్స్ కూడా ఏమి ఇవ్వలేదు, రూల్స్ కూడా ఏమి ఇవ్వాల, రూల్స్ బుక్ ఒకటి ఇస్తారు రూల్స్ చదవాలని. ఇక్కడ ఏమి ఇలా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరి ఒంటి పైన ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళు ఈ టాస్క్ లో గెలిచినట్టని క్లియర్ గా చెప్పాడు. దాని తర్వాత టాస్క్ జరుగుతున్న ఆ లైన్ లోనే స్క్వైర్ లోనే ఉండి కొట్టుకోవాలని అయితే బిగ్ బాస్ అయితే చెప్పలే. నేను 1కి 10 సార్లు విన్నా, బిగ్ బాస్ ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ బాగా గమనించినట్లయితే అభయ్ నవీన్ అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్లు అయితే వస్తారు ఆడడానికి. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఈ కొట్టుకునే దశలో ఒకరు బెలూన్స్ ఒకరు పగలగొట్టుకునే క్రమంలో నిఖిల్ ఆల్మోస్ట్ నిఖిల్ బ్యాట్ ఇరగక ముందే నిఖిల్ స్క్వైర్ బాక్స్ లో నుంచి బయట ఉన్నాడు. నేను 5x లో పెట్టుకొని చూశానండి. తర్వాత బయటికి వెళ్ళి కొడుతున్న టైంలో నిఖిల్ది బ్యాట్ పగిలిపోయింది. మీరు బాగా చూడండి, నేను నిఖిల్కి నెగిటివ్ గా చెప్పట్లేదు, నిఖిల్ బ్యాట్ అయితే పగిలిపోయింది, బ్యాట్ పగిలి దూరంగా వెళ్ళిపోయింది. ఇక్కడ మూమెంట్ ఏంట్రా అంటే గెలవాలి, అది అభయ్ నవీన్కి అక్కడ ఛాన్స్ వచ్చింది, టప 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 అని పగలగొట్టాడు. తర్వాత నిఖిల్కి బ్యాట్ వచ్చిన తర్వాత అభయ్ నవీన్ బయటికి వెళ్ళాడు. ఫస్ట్ వెళ్ళింది ఎవరు? నిఖిలే. తర్వాత అభయ్ నవీన్ బయటికి వెళ్ళాడు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే లాస్ట్కి వచ్చాడు, ఈమె వార్నింగ్ ఇస్తుంది బయట నుంచి ఆడితే ఒప్పుకోనని. నిఖిల్ స్టార్టింగ్ లోనే బయట నుంచి పగలగొట్టాడు, ఇరిగిపోయిన బ్యాట్ తీసుకొని బెలూన్స్ అన్ని బయట నుంచి పగలగొట్టాడు. మీరు చూసారో లేదో, స్టార్ట్ చేసింది నిఖిల్ బయట నుంచి కొట్టడము, అభయ్ నవీన్ కాదు. తర్వాత అభయ్ నవీన్ స్టార్ట్ చేశాడు, నేనైతే లోపలికి రాను అని చెప్పాడు. దాని తర్వాత ఎవరికి ఒంటి మీద బెలూన్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి క్లియర్ గా చెప్పాడు బిగ్ బాస్. కానీ ఇక్కడ సోనియా మరి ఆమెకి మిస్కమ్యూనికేషన్ అయిందా, ఆమెకి అర్థం కాలేదా గేము? ఇక్కడ బాగా క్లియర్ గా గమనిస్తే పృథ్వీ బెలూన్ ని బాక్స్ లోకి నెడతాడు, పింక్ కలర్ బెలూన్ ని బాక్స్ లోకి నెడతాడు. నిఖిల్ మీద ఒక బెలూన్ కూడా లేదు, అభయ్ నవీన్ మీద అయితే ఒక బెలూన్ ఉంది. పృథ్వీరాజ్ ఏం చేస్తాడంటే పృథ్వీ ఒక బెలూన్ ని లోపలికి నెడతాడు. అక్కడైతే మన ఆదిత్య ఓం గారు చూసి గొడవ కూడా పెట్టుకుంటాడు. కానీ పృథ్వీ లేదు, నేను నెట్లేదు అని చెప్పేసి అక్కడ వాదిస్తాడు. ఈమెం చేసిందంటే సంచాలకుగా ఈమె పెట్టిన తర్వాత అక్కడ చూడలేదు. యాక్చువల్ గా సోనియా గారు పృథ్వీ బెలూన్ స్క్వైర్ లోకి నెట్టడం, పృథ్వీ గారు నెట్టడం సోనియా గారు అయితే చూడలేదు. ఇక్కడ ఒక పాయింట్ మీద నిఖిల్ వాళ్ళ టీంని విన్ చేసింది. ఎలారా అంటే అభయ్ నవీన్ బయటికి వెళ్ళి కొట్టాడు, ఎన్నిసార్లు చెప్పినా అభయ్ నవీన్ వినలేదు. సో ఇక్కడ బిగ్ బాస్ చెప్పేవాడు స్క్వైర్ లోనే ఉండి కొట్టుకోవాలని, కానీ బిగ్ బాసే చెప్పలేదు కాబట్టి ఈ రూల్ వర్తించదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఎందుకో సోనియా గారు కన్ఫ్యూజ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సోనియా గారు ఏం చేస్తారంటే నిఖిల్ వాళ్ళకి విన్ ఇచ్చేస్తుంది. ఇంకా బిగ్ బాస్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అయితే ఏమైతే చేస్తాడో చెప్తాడు. ఇంకొక పాయింట్ అండి, చాలా ముఖ్యమైన పాయింట్, మీకు సోనియా సంచాలకుగా కరెక్టా కాదనేది మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. చాలా ముఖ్యమైన పాయింట్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, క్లియర్గా వినండి.
విష్ణుప్రియ సోనియాని వెళ్ళి మీ ఇద్దరు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడిగినప్పుడు దాన్ని అడల్ట్ కంటెంట్, అడల్ట్ కామెడీ అని చెప్పి సోనియా బాగా లాగింది, దాన్ని ఎలిమినేషన్ దాకా లాగింది నాగార్జున గారు వచ్చి చెప్పిన తర్వాత. ఇదే సోనియా పృథ్వీతో ఏంటి నువ్వు యష్మిని ఇష్టపడుతున్నావంట కదా అంటే, ఇది మరే కంటెంట్? ఈ కంటెంట్ని ఏమంటారు అంటే, ఒక అమ్మాయి వచ్చి నిన్ను క్యాజువల్గా కామెడీగా అడిగితే అది అడల్ట్ కంటెంట్. అదే నువ్వు వెళ్ళి ఒక అబ్బాయిని నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావంట, చీర బాగుందని చెప్పావంట అంటే దాన్ని ఏమంటారు? మరి ఆమె చేస్తే మటుకు కరెక్టు, ఆమె చేసే పూజ పక్కనోడు చేస్తే ఏంటి? అదే అర్థం కావట్లేదు. సో సోనియా కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది మీరే అయితే చెప్పాలి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ప్లీజ్ దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొకటి సోనియా గురించి కామెంట్స్ అయితే కంపల్సరీ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి.